ఆదికాండం 9వ అధ్యాయం యొక్క సారాంశం. నోవాహుకు దేవుని ఆశీర్వాదం, ఆజ్ఞలు. జలప్రళయం తర్వాత దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని ఆజ్ఞాపించాడు. జంతువులను ఆహారంగా ఇచ్చాడు, కానీ ప్రాణమున్న రక్తాన్ని తినకూడదని మరియు నరహత్య చేయకూడదని నిబంధన విధించాడు. నిబంధన ధనస్సు. దేవుడు నోవాహుతో, అతని వంశస్థులతో, సమస్త జీవులతో ఒక నిబంధన చేశాడు. ఇకపై ఎన్నడూ జలప్రళయంతో భూమిని నాశనం చేయనని వాగ్దానం చేస్తూ, దానికి సూచనగా ఆకాశంలో మేఘధనస్సును, ఇంద్రధనస్సు ఉంచాడు. నోవాహు ద్రాక్షరసం. నోవాహు ద్రాక్ష తోటను నాటి ఆ రసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రము లేకుండా పండుకున్నాడు. అతని కుమారుడైన హాము తన తండ్రి దిగంబరత్వాన్ని చూసి బయట ఉన్న తన సోదరులకు చెప్పాడు. అయితే షేము, యాపేతు వెనక్కి నడిచి వెళ్ళి తండ్రి దిగంబరత్వాన్ని కప్పారు. నోవాహు శాపనార్థాలు. నోవాహుకు మత్తు వదిలిన తర్వాత జరిగినది తెలుసుకొని హాము కుమారుడైన కానానును శపించి, అతడు తన సోదరులకు దాసుడవుతాడని చెప్పాడు. నోవాహు దీవెనలు. మరణం. షేము, యాపేతులను ఆశీర్వదించాడు. నోవాహు జలప్రళయం తర్వాత 350 ఏళ్లు బ్రతికి మొత్తం 950 ఏళ్ల వయసులో మరణించాడు. అధ్యాయం యొక్క ముగింపు. దేవుడు మానవాళిని ఆశీర్వదించి భూమిని ఇకపై ఎన్నడూ జలప్రళయంతో నాశనం చేయనని మేఘధనస్సును నిబంధనా సూచనగా నియమించాడు.